హాయ్ అండి. మీకు చికెన్ ఫ్రై తిని బోర్ కొట్టినప్పుడు ఇలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్, బిర్యానీ స్పైసెస్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసనతో కలుపుకున్న తర్వాత 2 టమాటాలు వేసేసుకొని టమాటా మగ్గేంత వరకు అలాగే ఉంచుకోవాలి. తర్వాత 2-3 టైమ్స్ కలిపెట్టి కొంచెం చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్లో 1 మినిట్ కలుపుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 8 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసేసి పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా వేసేసుకొని కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే చేస్తారా కమెంట్ చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.